హలో పిల్లలు బాగున్నారా? రైట్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నాం. సో మనం ఇప్పటి నుంచి రెగ్యులర్గా లెసన్స్ అనే వీడియోస్ పెట్టబోతున్నాం. డైలీ 1 వీడియో, వీక్లీ 6 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నాం. సో సిలబస్ అనేది చాలా లైట్ అయింది కాబట్టి సో గత కొన్ని రోజులుగా నేను మీకు వీడియోస్ అనేది చేయలేదు. కారణం ఉంది, అదంతా మనం వేరే ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైనా డిస్కస్ చేద్దామన్నా మిమ్మల్ని చెప్పినా కానీ కామెంట్ చేయడానికి మీకు ఇక్కడ కిడ్స్ ఛానల్ అవ్వడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల కామెంట్ అనేది చేయలేకపోతున్నారు. సో మిక్చర్ పోర్టల్లో ఇంకొక ఛానల్ ఉంది, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నేను కావాల్సినటువంటి ఈ ఛానల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ ఆన్సర్ చేస్తాను. అండ్ అక్కడ ఇంకా కొంత మీకు ఏ విధంగా రికార్డ్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రైట్, లెట్ us enter into 4th class now. సో 4th class Englishలో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఏకలవ్య లెసన్. ఏకలవ్య లెసన్లో ప్రీ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్ సెషన్స్ అయిపోయాయి. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద పోస్ట్ రీడింగ్ సెషన్. పోస్ట్ రీడింగ్లో గ్లాసరీ, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ పేజ్ నెంబర్ 9 and 10 ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ యూనిట్ 1. Already lesson name you know that is Ekalavya, and this is the part 5. So this is the 5th video in this unit. So we are going to discuss about page number 9 and 10 today. Page number 9 and 10 ఈరోజు మనము చూడబోతున్నాం. And as usually this is presented by A. Praveen Kumar. I am working as SGT in MPPS Peda Venkatagiri Khammam Rural Mandal. So right, let us enter this. So these two pages are we are going to discuss in this video, and by the end of this video students will be able to understand the glossary hard words in the lesson, and they will understand about the comprehension. They will read the lesson and they will try to prepare answers for these questions, and they will do the activities given in the comprehension and vocabulary. So they will make new words, identify new words, and they will think about the words. So ఈ 2 pagesలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని పిల్లలు చేయగలుగుతారు. సో let us enter to the first page now. Right, so that is the glossary. In this glossary we have already discussed about the glossary while reading the session. రీడింగ్ సెషన్లో మనం గ్లాసరీ గురించి డిస్కస్ చేసాం. గ్లాసరీ అంటే తెలుసు మీకు, నూతన పదాలకి, హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ అనమాట. హార్డ్ వర్డ్స్కి మీనింగ్స్ ఆల్రెడీ మనం లెసన్ రీడింగ్లో ఉన్నప్పుడే చేసాము. సో టిల్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి లెసన్ వెనకాల ఉన్నటువంటి కొన్ని వర్డ్స్కి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దానికి నేను తెలుగు మీనింగ్ కూడా ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్, డిస్హార్టెండ్. డిస్హార్టెండ్, ఇది బ్రాకెట్లో వి అని ఉంది. వి మీన్స్ ఇట్స్ ఎ వర్బ్ అనమాట. సో వర్బ్ అంటే ఏంటి? నౌన్. బ్రాకెట్లో ఎన్ అని ఉంది, ఎన్ అంటే నౌన్ అనమాట. అండ్ ఏడీజీ అని ఉంది, యాడ్జెక్టివ్ అంటారు దీన్ని. సో 4th క్లాస్లోనే మనకు గ్రామర్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో ఈ ఎన్ అంటే ఏంటి, వి అంటే ఏంటి, ఏడీజీ అంటే ఏంటి, బై ది ఎండ్ ఆఫ్ ది 4th క్లాస్ మీకు తెలుసుకుంటారు. అండ్ ఈ లెసన్లో మీకు నౌన్ అండ్ ప్రొనౌన్ రెండు కూడా ఈ లెసన్ ఎండింగ్లో గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో వి అంటే వర్బ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే నౌన్, అండ్ ఏడీజీ అంటే యాడ్జెక్టివ్. అవంటే ఏంటో నేను మీకు తర్వాత మనకు వస్తుంది కాబట్టి సిలబస్లో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్, సో ఫస్ట్ వన్, డిస్హార్టెండ్. డిస్హార్టెండ్ అంటే టు లూజ్ హోప్, అంటే హోప్ అంటే ఆశ. సో కోరిక, ఈ మనకు ఒక ఆశ ఉండి ఇది చేస్తాను అనేటటువంటి హోప్ ఉంటే దాన్ని మనము హోప్ అని పిలుస్తాము, ఆశ అని పిలుస్తాము. బట్ ఈజ్ డిస్హార్టెండ్, అతనికి హోప్ వెళ్ళిపోయింది. సో నిరాశపడ్డాడు, ఇది జరగదు అని చెప్పేసి అనుకోవడం నిరాశపడుట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చరీ. ఈ ఆర్చరీ అంటే షూటింగ్ అని ఇచ్చారు. షూటింగ్ అంటే చాలా రకాల షూటింగ్స్ ఉంటాయి. మళ్ళీ యాక్చువల్గా ఆర్చరీ అంటే విద్య అంటే విలు విద్య, అంటే బాణాలు వేయటం. సో ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద రీడింగ్ సెషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. షూటింగ్ అంటేనేమో మరి గన్తో షూటింగ్ వస్తుంది, తర్వాత కెమెరాతో షూటింగ్ వస్తుంది, ఏదైనా షూటింగ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి నిషాద చీఫ్, నౌన్ ఇచ్చాడు ఇక్కడ. నిషాద, ద హెడ్ ఆఫ్ ది నిషాద ట్రైబ్. నిషాద్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ. ఆ ట్రైబల్ కమ్యూనిటీకి హెడ్ నిషాద, చీఫ్, హెడ్ని, నాయకుడిని చీఫ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్లో చీఫ్ ఎవరైతే ఉంటారో చీఫ్ మినిస్టర్ అంటారు. గెస్టులు చీఫ్ ఎవరంటే చీఫ్ గెస్ట్ అంటారు. సో ఇదే విధంగా మనము వ్యవహారాల్లో పిలుస్తూ ఉంటాము. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి నిషాద చీఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్. వి కమాండ్, ఆర్డర్. కమాండ్ అంటే అర్థం ఏంటంటే ఆర్డర్. ఆర్డర్ అంటే ఆజ్ఞలు ఇవ్వటం. సో అప్పుడప్పుడు టీచర్స్ కొన్ని కమాండ్స్ ఇస్తూ ఉంటారు. గో దేర్, స్టాండ్ దేర్, సిట్, స్టాండ్, అండ్ గో అండ్ క్లోజ్ ద డోర్, బ్రింగ్ ద చాక్ పీస్, బ్రింగ్ ద డస్టర్. సో దీస్ ఆర్ డైరెక్షన్స్ అని కానీ కమాండ్స్ అని టీచర్స్ ఇచ్చినప్పుడు కమాండ్స్ అంటాం. మనకంటే పెద్దవాళ్ళు, పై ఆఫీసర్, హోదాలు పెద్దవాళ్ళు లేదా తల్లిదండ్రులు కానీ మనకి ఇచ్చేటువంటి దాన్ని ఆర్డర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. కమాండ్ అంటారు. వాళ్ళు కమాండ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. హైయర్ ఆఫీషియల్స్, మిలిటరీ కానీ, పోలీస్ కానీ, మీరు ఏదైనా బాస్ రేపొద్దున మీరు జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు హైయర్ ఆఫీసర్ మీకు కమాండ్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హంబుల్, పొలైట్.
హంబుల్ మీన్స్ పొలైట్ అంటే మర్యాదపూర్వకంగా అడగడం అనమాట. సో హంబుల్ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, నేను మర్యాదపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ పని చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ పొలైట్నెస్. సో మర్యాదగా పొలైట్గా మనం వాళ్ళని అడుగుతుంటాం. నెక్స్ట్ వచ్చేసి రాయల్, ROYAL, రాయల్ ఇట్స్ అడ్జెక్టివ్. రాయల్ మీన్స్ కింగ్లీ అంటే రాచరికపు. సో రాయల్ అంటే రాజులాగా, తనకు తాను రాజులుగా ఫీల్ అవుతూ రాయల్గా ఫీల్ అవుతుంటే దాన్ని రాయల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. రాజులాగా తాను గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు రాయల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, రాచరికపు అని చెప్పేసి. పోతే స్కిల్ అంటే తెలుసు మీకు, స్కిల్ఫుల్ అంటే టాలెంటెడ్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అతనికి ఆ నైపుణ్యం ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నైపుణ్యం ఉంటుంది. కొంతమందికి రీడింగ్ నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి రైటింగ్, కొంతమందికి పెయింటింగ్, డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, బోల్డ్ అండ్ నైపుణ్యాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. సో స్కిల్ఫుల్ మీన్స్ దట్ ఈస్ టాలెంటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురుదక్షిణ. గురుదక్షిణ అంటే ఏంటో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద రీడింగ్ సెషన్. సో సంథింగ్ ఆఫర్ టు ఎ టీచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత టీచర్కి గౌరవపూర్వకంగా ఒక స్టూడెంట్ ఇచ్చేటువంటి దానికి గురుదక్షిణ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, అది కంపల్సరీ కాదు. గురువుకి విద్యార్థి నేర్చుకున్నందుకు ఒక రెస్పెక్ట్, గౌరవ సూచకంగా ఇచ్చేటువంటి దాన్ని గురుదక్షిణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇది ఉండేది, బట్ ఈ రోజుల్లో ఇది లేదు. సో రైట్, దిస్ ఈజ్ ద గ్లాసరీ ఇదనమాట. మీరు కావాలంటే మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవడము లేదా స్టాప్ చేసి రాసుకోవడము చేయొచ్చు అనమాట. సో రైట్, లెట్ us ఎంటర్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీలో ఏమి చూద్దాం, కాంప్రహెన్షన్ ఉంది. కాంప్రహెన్షన్లో ఇక్కడ ఏం చేశారంటే ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీరు ఇప్పటిదాకా టెక్స్ట్లో రీడింగ్ సెషన్ అంతా చేశారు. దీంట్లో మీకు ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడం కోసం కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. మీరు సొంతంగా ఓన్గా ప్రిపేర్ చేసి రాయాలి. బట్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ, ఐఎమ్ గివింగ్ 1 ఆన్సర్స్ టు యూ. అండ్ ఈ ఆన్సర్ మీకు నచ్చితే రాసుకోవచ్చు, లేదంటే మీరు దాన్ని కొంచెం మార్చుకొని కూడా రాసుకోవచ్చు. వై డిడ్ ద్రోణాచార్య నాట్ యాక్సెప్ట్ ఏకలవ్య యాజ్ స్టూడెంట్? ద్రోణాచార్య ఏకలవ్యని వై డిడ్ నాట్ యాక్సెప్ట్, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఏకలవ్యాన్ని అంటే తెలుసు కదా మీకు. బికాస్ ద్రోణాచార్య ఈజ్ ఏ రాయల్ టీచర్, హీ టీచర్స్ టు ఓన్లీ రాయల్ పీపుల్. సో దట్ ఈస్ ద ఆన్సర్. దాన్ని ఇప్పుడు మనం రాయాలన్నమాట. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. ద్రోణాచార్య వాజ్ ద రాయల్ టీచర్. సో అతను రాజులకు మాత్రమే, రాచరిక వాళ్ళకు బోధించేటువంటి వాడు. హీ టీచర్స్ టు రాయల్ ప్యూపిల్. ప్యూపిల్ మీన్స్ విద్యార్థి, మీకు తెలుసు. ఏకలవ్య వాజ్ నాట్ రాయల్ కిడ్, అతను రాజుల బిడ్డ కాదు. హీ వాజ్ సన్ ఆఫ్ నిషాద, ఎ ట్రైబల్ కమ్యూనిటీ. ఇతను ఒక గిరిజన తెగకు చెందినటువంటి నిషాద అనేటువంటి తెగకు చెందినటువంటి పిల్లవాడు. ఆయన ఇప్పటికీ నేర్చుకోవడానికి చెప్పేసి వెళ్తే ద్రోణాచార్య నాట్ యాక్సెప్టెడ్ ఏకలవ్య. అందుకనే ఇతను రాజుల బిడ్డ కాదు కాబట్టి అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనం నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దాం. దట్ ఈస్ కాంప్రహెన్షన్లో నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్లో హౌ డిడ్ ఏకలవ్య ప్రాక్టీస్ ఆర్చరీ? ఏకలవ్య ఆర్చరీ ఏ విధంగా ప్రాక్టీస్ చేశాడు? సో మీకు తెలుసు కదా. సో దట్ ఈస్ ఏకలవ్య మేడ్ ఎ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య. He imagined Dronacharya as his guru and practiced day and night. Within short period, he mastered archery. సో ఇది ఆన్సర్ అనమాట. ఏకలవ్య మేడ్ ఏ క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య, మట్టి విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ద్రోణాచార్యులాగా అనుకొని ఇమాజిన్ చేసుకుని, ఊహించుకొని డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసి చాలా తక్కువ సమయంలోనే చక్కటి విలువిద్య సాధించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వై డిడ్ ద్రోణాచార్య ఆస్క్ ఏకలవ్య యాజ్ గురుదక్షిణ? వాట్ డిడ్ ద్రోణాచార్య ఆస్క్ ఏకలవ్య యాజ్ గురుదక్షిణ? వై? ద్రోణాచార్యుడు ఏకలవ్యని గురుదక్షిణగా ఏమి అడిగాడు? వాట్ డిడ్ ద్రోణాచార్య ఆస్క్ ఏకలవ్య యాజ్ గురుదక్షిణ? ఏమడిగాడు గురుదక్షిణగా? ఏమడిగాడు తెలుసు కదా మీకు. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ద్రోణాచార్య ఆస్క్డ్ ఏకలవ్యస్ రైట్ థంబ్ యాజ్ గురుదక్షిణ. ఇఫ్ ఏకలవ్య లూజెస్ హిజ్ రైట్ థంబ్, హిజ్ స్కిల్స్ ఆఫ్ షూటింగ్ ఆర్చరీ విల్ బి decreased. That will make Arjuna as greatest archer in the world. Dronacharya's promise to make Arjuna as greatest archer in the world will become true. So మీకు అంత స్టోరీ అంతా తెలుసు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. బట్ ద్రోణాచార్య ఆస్క్డ్ ఏకలవ్య రైట్ థంబ్. ఏమడిగాడు? రైట్ థంబ్ అడిగాడు. ఎందుకు అడిగాడు? ఇక ఒకవేళ ఈ రైట్ థంబ్ తీసేసినట్లయితే అతనికి షూటింగ్ చేసేటువంటి స్కిల్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. సో థంబ్ లేకుండా షూటింగ్ చేయడం చాలా కష్టము. సో అందుకని ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, అర్జున ఎవడైతే ఉన్నాడో అర్జునుడు గ్రేటెస్ట్ ఆర్చర్గా వరల్డ్లో మిగిలిపోతాడు.
అర్జునుడి కంటే ఏకలవ్య గ్రేటెస్ట్ ఆర్చర్ కాకుండా ఉండాలని అతని యొక్క థంబ్ అనేది ఆయన గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ద్రోణాచార్య ఆల్రెడీ ప్రామిస్డ్ అర్జున దట్ ఐ విల్ మేక్ యూ యాజ్ ద గ్రేటెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్. అర్జునుడిని నేను గ్రేటెస్ట్ ఆర్చర్గా చేస్తాను నిన్ను అని చెప్పేసి అర్జునుడికి ప్రామిస్ ఇస్తాడు. అది నిలబడాలంటే ఏకలవ్య బాణాలు వేయకూడదు. సో అందుకని అతని యొక్క థంబ్ అనేది వేయడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ ద మోస్ట్, అర్జున, ద్రోణాచార్య ఆర్ ఏకలవ్య? వై? మీకు ఈ ముగ్గురు క్యారెక్టర్లో ఏది నచ్చింది? అర్జునుడు నచ్చాడా, ద్రోణాచార్య నచ్చిందా, ఏకలవ్య నచ్చిందా, ఎందుకు అనేటువంటి రీజన్ ఇవ్వాలి. మీకు అర్జునుడు నచ్చచ్చు, ద్రోణాచార్య నచ్చచ్చు, ఏకలవ్య నచ్చచ్చు, ఎవరైనా నచ్చచ్చు. బట్ ఐ లైక్ ఏకలవ్య వెరీ మచ్. ఎందుకు ఏకలవ్య వెరీ మచ్ అనేది మనం రీజన్ కూడా ఇవ్వాలంటుంది. సో ఐ హ్యావ్ మేడ్ సమ్ ఆన్సర్ హియర్ అండ్ యూ కెన్ రైట్ డౌన్ ఇట్. I like Eklavya's character. I like Eklavya's character. He became one of the world's greatest archer by his self-hard work. Even though Dronacharya rejected to teach him archery, he did not lose his hope. With great dedication and hard work, he learnt archery. Even though he didn't learn archery directly from Dronacharya, he obeyed Dronacharya's order and gave his right thumb యాజ్ గురు దక్షిణ. సో రైట్, నాకు ఏకలవ్య క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే హీ బికమ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆర్చర్ బై హిజ్ సెల్ఫ్ హార్డ్ వర్క్. అతని యొక్క స్వయం కృషి ద్వారా సొంతంగా నేర్చుకొని ప్రపంచంలోనే మేటి విలువిద్యకారుల్లో ఒకళ్ళలాగా ఆయన ఎదిగాడు. ఈవెన్ దో ద్రోణాచార్య డిడ్ నాట్ టీచ్, ఈవెన్ దో రిజెక్టెడ్ టు టీచ్ హిమ్. ద్రోణాచార్య రిజెక్ట్ చేశాడు నేను నీకు బోధించను అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఏం చేశాడు, ఇతను సొంతంగా కష్టపడి నేర్చుకున్నాడు. రిజెక్ట్ చేసినప్పటికీ కూడా హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ హోప్. తన యొక్క ఆశను వదులుకోలేదు, కోరికను వదులుకోలేదు. హీ ట్రైడ్ వెరీ మచ్. అండ్ డైరెక్ట్గా అతను టీచ్ చేయనప్పటికీ కూడా, ఈవెన్ దో డైరెక్ట్లీ ఫ్రమ్ ద్రోణాచార్య నుంచి నేర్చుకోకపోయినప్పటికీ కూడా, హీ ఒబేడ్ ద్రోణాచార్యస్ ఆర్డర్. ద్రోణాచార్య యొక్క ఆర్డర్ని ఒబే చేసి తనకి గురుదక్షిణ ఇవ్వమంటే రైట్ థంబ్ ఇవ్వడం జరిగింది. నేను నీ దగ్గర నేర్చుకోలేదు పో, నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి అడగలేదు. ఆయన విగ్రహం పెట్టుకొని నేర్చుకున్నప్పటికీ కూడా అతనికి రైట్ థంబ్ కోసి అతనికి గురుదక్షిణ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా స్వయం కృషితో కష్టపడి పైకి వచ్చినటువంటి క్యారెక్టర్ కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో రైట్, యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద నెక్స్ట్ యాక్టివిటీ, దట్ ఈస్ టిక్ ద క్వాలిటీస్ విచ్ ఏకలవ్య హ్యాస్. ఏకలవ్యకు ఉన్నటువంటి క్వాలిటీస్ని టిక్ చేయమన్నారు. సో రైట్, ఇప్పుడు మనము ఏకలవ్యకు ఉన్నటువంటి క్వాలిటీస్ని టిక్ చేద్దాం. హార్డ్ వర్కింగ్, రైట్, హార్డ్ వర్కింగ్. హంబుల్, హంబుల్ అంటే తెలుసు మీకు, ఇందాకనే చెప్పుకున్నాం మనం. స్కిల్ఫుల్, డిటర్మైన్డ్ అంటే చాలా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి గట్టిగా కట్టుబడి ఉంటాడు. కైండ్, దయగలిగినటువంటి పర్సన్. డివోటెడ్, డెడికేషన్ ఎక్కువగా ఉంది. యాక్టివ్, చాలా చురుకుగా ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఏకలవ్యకి ఉన్నటువంటి ఏంటవి క్వాలిటీస్. రైట్, నెక్స్ట్ చూద్దాం. వొకాబులరీ. ఏకలవ్య was a humble and obedient student. What other qualities do you think a good student should have? Write them below. మరి ఏకలవ్య హంబుల్ అండ్ ఒబీడియంట్ స్టూడెంట్ కదా, మరి స్టూడెంట్కి ఉండాల్సినటువంటి గుడ్ క్వాలిటీస్ ఏమిటి అని మీరు అనుకుంటున్నారు, అవి కింద రాయమని చెప్పేశాడు. క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ స్టూడెంట్, క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? రైట్, ఫస్ట్ వన్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. అండ్ సెకండ్ వన్ హార్డ్ వర్క్, చాలా కష్టపడి పని చేసేటువంటి స్వభావం ఉండాలి. ఒబీడియంట్, వినయంతో ఉండాలి, అందరికీ పెద్దవాళ్ళకి టీచర్స్కి వినయంతో ఉండాలి. అండ్ టైం సెన్స్, కరెక్ట్గా టైం సెన్స్ అనేది ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్లో చదవాలనుకుంటే చదవాలి, 1 అవర్ చదవాలనుకుంటే చదవాలి, కరెక్ట్ టైంకి స్కూల్కి రావాలి, టైంకి హోంవర్క్ కంప్లీట్ చేయాలి, టైం వర్క్కి చదువుకోవాలి, లెసన్ కంప్లీట్ చేయగానే ఎప్పటికప్పుడు చదువుకోవడం. సో ఇటువంటివన్నీ కూడా టైమ్స్ చేయాలి పని. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చదువుకోవడం, లేకపోతే లాస్ట్ మంత్ 3 months చదవడం, ఇవన్నీ కూడా టైం సెన్స్ లేకపోవడం అన్నమాట. సో టైం సెన్స్ కరెక్ట్గా టైంకి చదువుకోవాలి. అండ్ యాక్టివ్, చాలా చురుగ్గా ఉండాలి. సార్ ఏదైనా పని చెప్తే, అంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాంలే, రేపు ఎవడో ఒకటి రాత్రి వాడి దాంట్లో చూసి కాపీ చేసుకుందాంలే. సో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే మనము చేయలేమన్నమాట. అందుకని యాక్టివ్గా ఉండాలి. చెప్తే వెంబటే చక్కగా చేసేయాలి, టక కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మీరు ఆడుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ యాక్టివ్. అండ్ డిటర్మినేషన్, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండటం. ఇది రాయాలంటే రాయాలి, చదవాలంటే చదవాలి. అది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ మీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడాలి. మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వస్తుంది, ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ కాలేదు అని అంటే, ఇది చేయకుండా అది చూసుకుని తెల్లారి చూసుకుందాలి అంటే మళ్ళీ టైం అయిపోతుంది, టైం ఉండదు. సో మీ వర్క్లో క్వాలిటీని తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ as డిటర్మినేషన్. సో ఇట్లాంటి క్వాలిటీస్ ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి మీకు తెలిసినట్లయితే అవి మీరు ఇంకా రాసుకోవచ్చు. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మీరు రాసుకోండి.
అండ్ నెక్స్ట్ మనము చూద్దాం. ఇన్ ఓల్డెన్ డేస్ చిల్డ్రన్ యూజ్ టు లెర్న్ ఆర్చరీ, రెజ్లింగ్ ఎట్సెట్రా. దీస్ డేస్ వాట్ థింగ్స్ డూ యూ లెర్న్ ఎట్ స్కూల్? మీరు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? ఓల్డెన్ డేస్లో ఏం నేర్చుకున్నారు? ఆర్చరీ, రెజ్లింగ్ ఎట్సెట్రా. ఆర్చరీ అంటే బాణాలు వేయటం, రెజ్లింగ్ అంటే కుస్తీ, గదా యుద్ధం, ఇట్లాంటివన్నీ నేర్చుకున్నారు. మరి మీరేం నేర్చుకుంటున్నారు ఇప్పుడు స్కూల్లో? రైట్, వెరీ గుడ్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ప్లేయింగ్, కబడ్డీ, ఖోఖో, ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటున్నారు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మీరు రాసుకోవచ్చు. అండ్ ఇన్ సేమ్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటిని రీడ్ చేయమని చెప్పేసి అంటా ఉన్నారు. సో నేను మీకోసం రీడ్ చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ వచ్చినట్లయితే రీడ్ చేయండి. ఫస్ట్ మీరు చదివిన తర్వాత నేను చదువుతాను, బట్ ఇది వన్ వే మెథడ్ కాబట్టి నేను మీకు చదివి వినిపిస్తున్నాను, వినండి. సో రెజ్లింగ్, ఆర్చరీ, ఇట్లా పైనుంచి కిందకి చదువుతున్నాను. రెజ్లింగ్, ఆర్చరీ, రైటింగ్, రీడింగ్, ఫైటింగ్, పెయింటింగ్, reciting, mathematics, science, social studies, Sanskrit, English, Telugu, Hindi, grammar, music, craft, pottery, scriptures, dance. సో ఇవి కొన్ని స్కిల్స్. ఈ స్కిల్స్ మీరు నేర్చుకుంటున్నారా లేదనేది చూడాలన్నమాట. నౌ సర్కిల్ ద థింగ్స్ విచ్ యూ డూ ఆర్ లెర్న్ ఎట్ యువర్ స్కూల్, రైట్ దెమ్ బిలో. మీరు స్కూల్లో నేర్చుకున్నా, చేసినా వాటిని మనం సర్కిల్ చేసి వాటిని కింద రాయమని చెప్పేసి అంటారు. సో చూద్దాం మీరు స్కూల్లో ఏమైనా నేర్చుకుంటున్నారు. రైట్, రైటింగ్ నేర్చుకుంటున్నారు, పెయింటింగ్ నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్. మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారు, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గ్రామర్, ఓకే, క్రాఫ్ట్స్. సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారు. అండ్ వన్ మిస్ అయింది, అటు వచ్చి రీడింగ్ ఒకటి మిస్ అయింది. ఆ రీడింగ్కి మీరు సర్కిల్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నవ్ సర్కిల్ థింగ్స్, సర్కిల్ చేసిన తర్వాత వాటిని కింద రాయమన్నాడు. నవ్ రైట్ దెమ్ బిలో, కింద ఇచ్చినటువంటి లైన్స్లో రాయమని చెప్పేసి అన్నాడు, అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో రైట్, ఫస్ట్ వన్ రైటింగ్ అండ్ సెకండ్ వన్ రీడింగ్ నేను రాశాను. అండ్ మిగిలినవి ఇందాక మనం సర్కిల్ చేసాం కాబట్టి వాటిని చూసుకుంటూ మీరు ఇక్కడ కింద రాసేయండి. సో రైట్, సో 9th and 10th పేజ్ అనేది ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్. అండ్ నెక్స్ట్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే దీన్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.